42 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల ఆహ్, ఇంటర్ చదివి కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న విద్యార్థినితో అక్రమ సంబంధం పెట్టుకొని, దాన్ని ప్రేమ అనుకోని ఇద్దరూ కలిసి గడ్డి మందు తాగి చనిపోవడం జరిగింది. అసలు ఏంటి? ఏం జరిగిందని వివరాల్లోకెళ్తే, గతంలో మనం చూసాం. నిన్ననో, మొన్ననో చూసాం. భర్తకే గడ్డి మందు పెట్టి భార్య అతి కిరాతకంగా చంపింది. మళ్ళీ అది మర్చిపోకముందే ఇంకో ఘటన. ఈ ఘటన వరంగల్‌లోని ఎనుమాములలో జరిగింది. ఎనుమాములలో ఇతను లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు స్వామి అనే వ్యక్తి. సో, ఆ ఇంటి పక్కనే ఉంటున్న ఆ గాయత్రి అనే కుటుంబంతో మెల్లిగా పరిచయం ఏర్పడింది. ఇతనికి పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. ఒకళ్ళు 7థ్ క్లాస్ చదువుతున్నారు. మరొకరు 9థ్ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళ భార్య కూడా ఉంది. మంచిగా అన్యోన్యంగా జీవించాల్సిన ఈ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటి పక్కన అమ్మాయితో చిన్న పిల్ల. తన తండ్రి వయసు ఉంటుంది అప్రాక్సిమేట్‌గా. ఏదో మాయమాటలు చెప్పాడు. డబ్బులు లారీ పని చేస్తాడు కాబట్టి ఎక్కువగా డబ్బులొస్తుంటాయి. మెల్లిగా డబ్బులివ్వడము, చిన్న చిన్నగా ఈ విధంగా ఆ గాయత్రి అనే అమ్మాయిని లోబరుచుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అతను ఇంకా ఒక తన భార్యతో ఎలా బిహేవ్ చేస్తాడో అదే విధంగా గాయత్రిని కూడా కేర్ తీసుకోవడము, ఈ విధంగా చేయడంతో పాపం గాయత్రి ఇదంతా నిజమే అనుకోని, తను ప్రేమిస్తున్నాడు అనుకోని ఆ మాయలో పడిపోయింది. తర్వాత ఈ ఇంట్లో ఈ విషయం పెద్దలకు కూడా తెలిసింది. పెద్దలకి తెలిసి గతంలోనే మందలించడం జరిగింది. "సిగ్గుందా నీకు? నీ కూతురు వయసున్న ఆ పాపతో ఏంటి ఇలాంటి చర్యలు" అని చెప్పేసి. "మంచిగా నీకు పెళ్ళయింది. 2 పిల్లలున్నారు. అసలు ఏ విధంగా చేస్తున్నావు" అని చెప్పేసి వాళ్ళని మందలించి, వాళ్ళతో పంచాయతీ పెద్దల సమక్షంలో వాళ్ళకి భయం చెప్పడం కూడా జరిగింది. కానీ ఎవ్వరూ వినలేదు. ఆ మాయలోంచి తను బయటికి రాలేకపోయింది. ఇతడు కూడా తనను వదిలిపెట్టి ఉండలేకపోయాడు.